సినిమా అంటే హిందీ సినిమా, హిందీ సినిమా అంటే ఇండియన్ సినిమా అన్నట్టుగా ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల సినీ ఇండస్ట్రీని గట్టిగానే శాసించాయి. అయితే కాలం మారింది. సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చూపడం మొదలెట్టాయి. ఒక దశలో నార్త్ కి దీటుగా కలెక్షన్లు కొల్లగొట్టాయంటే అక్కడి ఇండస్ట్రీపై సౌత్ సినిమాల ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక ఈ ఏడాది రానున్న పలు సినిమాలని పరిశీలిస్తే ఈసారి కూడా మనమే బాలీవుడ్ పై జెండా ఎగరేయడం పక్కా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ గత కొంతకాలం నుంచి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రైగా నడుస్తున్న సినీ ఇండస్ట్రీ. ఒకప్పుడు హిందీ సినిమా అంటే ఇండియన్ సినిమాకే కింగ్లా ఉండేది. కానీ హిందీ మార్కెట్లో అవే రోత సినిమాలు వస్తుండడం, నెమ్మదిగా మన తెలుగు సినిమాల డామినేషన్ మొదలు కావడంతో ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరోల అడ్రస్లు గల్లంతయ్యే పరిస్థితి. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా డోర్స్ ఓపెన్ చేయడంతో ఇక మేము నీ బాటలోనే అంటూ బన్నీ, తారక్ ఇలా టాలీవుడ్ స్టార్స్ అంతా తమ తమ సినిమాలతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ షేక్ అయిపోయింది. మాదే హవా అంటూ చెలరేగే ఖాన్లు, కపూర్లు సైలెంట్ అయిపోయారు. తాజాగా వార్ 2లో నటిస్తున్న ఎన్టీఆర్ కాస్త బక్కచిక్కగానే తన 10 ప్యాక్స్ మీద బాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఫ్యాన్ తో మహేష్ బాబు దిగిన ఫోటో మీద ఏకంగా పెద్ద డిస్కషన్ నడిచింది. దీంతో తెలుగు హీరోలు బాలీవుడ్ ని కబ్జా చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ప్రజెంట్ షారుఖ్ పఠాన్ 2 ఎప్పుడొస్తుందన్న చర్చల కంటే సన్నబడ్డ ఎన్టీఆర్ డ్రాగన్ లో కనిపించబోతున్నాడన్న వార్తలు నార్త్ ఇండియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక చరణ్ బుచ్చిబాబు సినిమాలో ఎలా కనిపిస్తాడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు హిందీ జనాలు. ఇక డ్రాగన్, దేవరా 2, కల్కి 2, రాజాసాబ్, స్పిరిట్, SSMB 29 ఇలా వీటి మీదే నార్త్ ఇండియన్స్ ఫోకస్ మరింత పెరగటం గమనార్హం. ఈ క్రమంలో ఖాన్లు, కపూర్ల ఈ ఫోకస్ లో వెనుకపడటం విచిత్రం. చూడాలి మరి పుష్ప 2తో ఇండియన్ సినిమాపై సరికొత్త సంతకం చేసిన తెలుగు సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకి వేదికవుతుందో. For more videos like this, subscribe Big TV channel.